హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే, అరే అజయ్ పాస్టర్, అరే నీకు లాస్ట్ వార్నింగ్ రాయిగా. ఇంకోసారి హిందువుల జోలికి, హిందువుల గురించి మాట్లాడినా కూడా నిన్ను మాత్రం మామూలుగా కొట్టం తమ్మేయిగా. ఇంతకు ముందు ఒక వీడియో అయిపోయింది నీ మీద. ఇప్పుడు మేము ముందే తీట మీద ఉన్నాం, మేము చాలా కోపంలో ఉన్నాము. మా మీద జరిగే ఇవన్నీ చూసుకుంటే గుద్దల మంతుంది, ఎవరినో కొంచెం చంపితేంతాము. అది నువ్వు కావద్దురా రే. నీకు లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాటలు మాట్లాడినావు అనుకో, నడి రోడ్డు మీద ఉరికిచ్చి చంపుతారా నిన్ను. ఎవరినో ఒక లేపితే గాని మీరు మారర్రా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక నీకు హిందువుల జోలి నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగా కోస్తా. అందరికీ జై శ్రీరామన్న. నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన కదా, అజయ్ పాస్టర్ గారు హిందువులని చిల్లరగాళ్ళు అది ఇది అని అంటే ఒక వీడియో చేసిన కదా. అయితే దాని తర్వాత నేను ఏం చేసిన, అజయ్ గారితో ఫోన్ మాట్లాడితే సరే ఏం మాట్లాడిన తర్వాత మ్యాటర్. వాడు ఏం చేసిన, నా నెంబర్ బ్లాక్ చేసుకున్నా. వాడు అలా అన్నాడు, నాకు వంతిన్నాడు, కథం బ్లాక్ చేసుకుని నా నెంబర్ తీసి ఇన్స్టాలో పెట్టిండు. ఇన్స్టాలో పెడితే నాకు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. సరే అన్ని ఫోన్లకు నేను ఆన్సర్ చేయగలుగుతా, నాకు ఉద్దలు దమ్ముంది. కాకపోతే అన్ని ఫోన్లు నేను మాట్లాడలేకపోతున్నా. అంటే వాడు నా నెంబర్ పబ్లిసిటీ చేసిండు కదా, వాడి నెంబర్ ఈడ పెడుతున్నా. నాకు కట్టరింది ఎవడైనా ఉండని అన్న ఫోన్ చేసి చూద్దాం, ఎన్ని ఫోన్లు చేస్తారో చూద్దాం. ఇక వాడి నెంబర్ నాది నెంబర్ ఏదైతే పెట్టేదో అది డిలీట్ చేయాలా, వాడి నెంబర్ సిమ్ చేంజ్ చేసుకోవాలా. ఎంత మంది ఫోన్ చేసినా గుద్దకు దమ్ముంది నా దగ్గర. కానీ వాడి నెంబర్ నేను ఇన్స్టాలో పెడుతున్నా. ఫోన్లు చేసి కట్టరిందు సనా, నా కోసం ఎవరెవరైతే ఉన్నారో, నా కోసం కాదు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక అకౌంట్ ఐడి చెప్తాను, రాసి పెట్టుకోండి. వీలైతే ఖచ్చితంగా అకౌంట్లోకి వెళ్ళి రిపోర్ట్ కూడా కొట్టండి వాడికి. వాడి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, రాసుకోండి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా. వీడి పేరు తెలియదు కానీ వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రౌడీ శ్రీ ఫైటర్, ROWDYSREE_ఫైటర్, FIGHTER. ఇది వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి. వీడికి ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉన్నట్టుగా చేస్తున్నాడంటే, అజయ్ బాబుని వీడు చంపుతాను అని బెదిరిస్తున్నాడు. వీడు అజయ్ బాబు ఎడమకాలి చిటికిన వేలు గోటికి తరంగాడీడు. ఈ వెధవగాడు అజయ్ బాబునట చంపుతాడంట. అసలే మేము ఫైర్ మీద ఉన్నాంరా, మేము ఎవరో ఒకరిని చంపుతాం. రే ఏమనుకుంటున్నారా మీరు, నాకు అర్థం కావట్లేదు. ఎవరిని చూసుకొని మీరు ఇంత ధైర్యం తెచ్చుకున్నారా? అజయ్ బాబుని చంపుతావురా నువ్వు? అరే నీకు దమ్ము ధైర్యం ఉంటేరా, నువ్వు ఒక అమ్మ బాబుకు పుట్టుంటే రారా, చెయ్యరా చూద్దాం. ఎవరు లేరనుకుంటున్నావా? అజయ్ బాబు మీద చెయ్యేస్తే మేమందరం చేతులకి గాజులు వేసుకొని, చేతులు కట్టుకొని, రా బాబు, కొట్టు బాబు, చంపేసి పో బాబు అని అంటామనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకొని మాట్లాడుతున్నావు? ఒక్కసారి అసలు ఏం జరిగిందో మీకు వినిపిస్తాను, వినండి. అజయ్ ఏం మాట్లాడాడు, అది వాడికి ఎలా అర్థమైంది, దానికి వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని నేను వివరిస్తాను. చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది వీడియో. అంటే హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే. అరే అజయ్ పాస్టర్, అరే నీకు లాస్ట్ వార్నింగ్ రాయిగా. బాగా వినండి. అజయ్ అన్నది ఏంటంటే, హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోరగాళ్ళంటే అనే మాట మాత్రం వాడాడు. ఎవరినన్నాడు? హిందుత్వవాదులు. ఇక్కడ అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి చావండ్రా వెధవ సన్నాసులారా. హిందుత్వవాదులు వేరు, హిందువులు వేరు. హిందువులంటే నాకు ప్రేమ, హిందువులు నేను గౌరవిస్తాను, నా ఫ్రెండ్స్లో, నా రిలేటివ్స్లో హిందూస్ ఉన్నారు అని అజయ్ గతంలో చాలాసార్లు చెప్పాడు. అది మీకు అర్థమై చావదా? అజయ్ అంటున్నది హిందుత్వవాదుల్ని ఎంత చిల్లరగా, ఎంత చిచ్చరుగా. హిందుత్వవాదులు అంటే ఎవరంటే, అమాయక ప్రజలైనటువంటి హిందువుల్ని, హైందవులకి, క్రిస్టియన్స్కి ఉన్నటువంటి మత సామరస్యాన్ని నాశనం చేసేటువంటి హిందుత్వవాదులు. మేము హిందువుల నాయకులం, మేము హిందువులకు లీడర్లం,
మేము హిందుత్వవాదులం, హిందూ సమాజాన్ని కాపాడుతున్నామని చెబుతూ హైందవ అమాయకపు ప్రజల్ని మోసం చేసి వాళ్ళ మనసుల్లో విషం నింపుతున్నారే, వాళ్ళు హిందుత్వవాదులు. హిందువుల్ని కాదనింది అజయ్, హిందుత్వవాదులని అన్నాడు. మరలా వినండి, వినిపిస్తాను. హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే. ఎవరినన్నాడు? హిందుత్వవాదులు. అజయ్ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. నేను కూడా చాలా సందర్భాల్లో హిందుత్వవాదుల్ని అంటాను తప్ప హిందువుల్ని అనను. హిందువులకి మేము నాయకులు అని చెప్పుకున్నటువంటి కొంతమంది సోకాల్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అంటాం తప్ప హిందువుల్ని ఎప్పుడు మేము మాట్లాడము. అజయ్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, హిందుత్వవాదుల్ని అన్నాడు ఇక్కడ కూడా. దీనికి ఆ మాటకి వీడు రౌడీశ్రీ ఫైటర్ అన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కలిగిన వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ వీడియో కూడా మీకు ప్లే చేస్తుంది చూడండి. వీడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అరే అజయ్ పాస్టర్, అదే నీకు లాస్ట్ వార్నింగ్ రాయిగా, ఇంకోసారి హిందువుల జోలికి హిందువుల గురించి మాట్లాడినా కూడా. అరే హిందువుల జోలికి ఎవరు వచ్చారా పిచ్చి కుక్క, సరిగ్గా విని చావండి. ఏం మాట్లాడాడు ఆయన అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రా వెధవ సన్నాసుల్లారా. హిందుత్వవాదులు అన్నాడు, వినండి. హిందువుల జోలికి వస్తే అంటున్నావు కదా, హిందువుల జోలికి అజయ్ రాలేదు, హిందువులని మాట్లాడలేదు, హిందువుల్ని అతను గౌరవిస్తాడు నాకు తెలుసు. హిందువుల జోలికి అతను రాలేదు. హిందుత్వవాదులు అమాయకపు హిందువుల్ని అడ్డం పెట్టుకొని క్రైస్తవుల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి మత సామరస్యాన్ని నాశనం చేస్తున్నటువంటి హిందుత్వవాదుల్ని మాట్లాడారు, హిందువుల్ని కాదు. వీడి బాధ చూడండి ఇప్పుడు. నిన్ను మాత్రం మామూలుగా కొట్టాం తమ్మీగా, ఇంతకు ముందు ఒక వీడియో. తమ్మినారా అజయ్, నీకు తమ్మినా? తమ్ముడా, ఎవడ్రా నువ్వు? ఎవడు 100 రూపాయలు ఇస్తాను, ఎవడో 500 ఇస్తాను మాట్లాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. నీకు ఇంత దమ్ము ఇంత ధైర్యం లేదురా. ఎవడో 500 లేదంటే ఒక క్వార్టర్ మందు పోపిస్తాను ఉంటాడు, లేదంటే సినిమా టికెట్ ఇప్పిస్తాను ఉంటాడు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంది కదా, సినిమా టికెట్ ఇప్పిస్తాను ఉంటాడు. దానికి ఆశపడి నువ్వెందుకురా అనవసరంగా ఈరోజు బద్నామైపోతున్నావు? నువ్వు నీ బతుకు రోడ్డు మీద పడేసుకుంటున్నావు రా రే నువ్వు. అరే తమ్మి అజయ్, తమ్మి అంట. ఎవడ్రా నువ్వు? అజయ్లో అసలు నువ్వు ఏ క్వాలిటీస్ ఉన్నారు నువ్వు అన్ని అజయ్ని తమ్మి అని పిలవటానికి? నీకు ఎంత ధైర్యం, ఎంత దమ్ముందిరా? వీడు చూడండి, ఇంకా మాట్లాడి వీడి మాటలు చూడండి. నీ గుద్ద మొత్తం బలింగం తమ్మి. ఇప్పుడు మేము ముందే తీట మీద ఉన్నాం, మేము చాలా కోపంలో ఉన్నాము. మా మీద జరిగే ఇవన్నీ చూసుకుంటే గుద్దల మంతుంది, ఎవరో ఒక సంపిద్దాము. రే, నీ మీద ఖచ్చితంగా నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తాను రా. నీ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాను రా. తీట ఉందరా నీకు? నీ తీట తీరుస్తాం బిడ్డ. నువ్వు నీ అడ్రస్ చెప్పురా. నీ అడ్రస్ నీకు దమ్ముంటే నీ అడ్రస్ చెప్పురా. నువ్వు ఒక అమ్మా బాబుకే కనుక పుట్టుంటే నీ అడ్రస్ చెప్పు. నువ్వెక్కడో నీ తీట ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు, నీ తీట ఉందంటున్నావు కదరా. నీ తీట ఎట్లా తీరుస్తామో చూద్దువు గాని. నీకు తీట ఉంది, ఎవరు చంపుతావురా నువ్వు? ఏరా, ఎక్కడున్నాంరా మేము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మేమేమో పాకిస్తాన్ టెర్రరిస్టులు అనుకుంటున్నావా? అరే, నోరుందని చెప్పి నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నావరా? అజయ్ని మాట్లాడితే ఎవడు మాట్లాడట్లే అనుకున్నావరా? పిచ్చి కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తంతా నాయల్లారా చెప్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నావురా? ఏం తప్పు మాట్లాడాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ముందే మాకు తీటుంది, మేము చంపుతావురా నువ్వు? నీ పేరు, నీ అడ్రస్ చెప్పురా. నువ్వు నీ పేరు, నీ అడ్రస్ చెప్పురా, నీ ఇంటికి వస్తాం. ఎన్ని వల్గర్, ఎన్ని లకారాలు వాడుతున్నారు చూసారా వీడు. వీడు మనిష, పశువు అంటారు వీడిని. వీడు కడుపుకు గడ్డి తింటున్నాడా, పెంట తింటున్నాడా, అన్నం తింటున్నాడా నాకు అర్థం కావట్లా. ఎంత మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా క్రైస్తవ సమాజమా మీరు చూడండి, ఇలాంటి పరిస్థితి గతంలో అజయ్ని అరెస్ట్ చేసినప్పుడు అజయ్ హైందవుల గురించి మాట్లాడినారని మన క్రిస్టియన్స్లోనే కొంతమంది తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇక్కడ అజయ్ మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం తప్పు లేదు. హిందుత్వవాదులని అన్నాడు, హిందువులని కాదు. వీడు హిందువుల్ని అంటున్నావు అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. చంపుతాము, రోడ్డు మీద ఉరికిచ్చి చంపుతాడంట వీడు. రే, ఖచ్చితంగా నీ మీద కేసు ఫైల్ చేస్తాను రా, నేను ఊరుకుండేదే లేదు. ఇక నువ్వు అన్నట్టుగా అజయ్ బాబును ఉరికిచ్చి తన్నుతాను, ఉరికిచ్చి చంపుతారు. దమ్ముంటే రారా, నువ్వు అజయ్ బాబు ఎదురెదురు నిలబడండ్రా. ఒక్క గుద్దుతే సంవత్సరం లేవరా నువ్వు.
అజయ్ భుజాల దగ్గరకు ఉంటావు నువ్వు. నువ్వు ఎక్కడో ఉండి కెమెరాలు పెట్టుకొని మాట్లాడడం కాదురా. రా ఖమ్మంకి రా, వస్తావు రా ఖమ్మంకి రా, ఎలా ఉరికిస్తావో ఎలా కొడతావో చూసుకుందాం రారా. ఒక్క దెబ్బకు చేస్తావు నా కొడక. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఏమన్నాడు రా? హిందువుల్ని కాదు కదరా అన్నది, హిందుత్వ వాదుల్ని కదరా. నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. నేను ఖచ్చితంగా ఈ వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తాను. ఉదయం లేచిన దగ్గర నుంచి లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, ఆ పార్వతి అని ఆవిడ 24 గంటలు నిత్యం బైబిల్ని, యేసుక్రీస్తుని, క్రైస్తవుల్ని, పాస్టర్ని, క్రైస్తవ విశ్వాసాన్ని లకారాలు మకారాలు ఆడుతూ భయంకరమైన దుర్భాషలు ఆడుతూ వీడియోలు చేస్తుంటే మనము ఎందుకు భరిస్తున్నాం, మౌనంగా ఉంటున్నాము? ఇప్పుడు అజయ్ హిందుత్వవాదులని, తప్పున్న వాళ్ళని తప్పుని మాట్లాడితే వీడికి ఎంత రోషం వచ్చింది చూసారా? ఇది రోషం కాదు, ఇది నోటి దులా అంటారు దీన్ని. ఇది తగ్గించాలంటే ఖచ్చితంగా వీడి మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, వీడిని లాక్కోని నుంచి స్టేషన్లో కూర్చోబెట్టాలి. ఖచ్చితంగా ఈ పని నేను చేస్తాను, మీరు కూడా చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం అందరికి షేర్ అయినట్టుంది, నేను కూడా షేర్ చేస్తాను. వీడికి బుద్ధి రావాలి, భయం ఉండాలి అలాంటి వాళ్ళకంటే వీడి మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, ఖచ్చితంగా కట్టిస్తాము. ఇక అజయ్ని అనటానికి నీకు హక్కు కానీ అర్హత కానీ లేదురా. అజయ్ జ్ఞానంలో కానీ, అజయ్కున్న ధైర్యంలో కానీ, అజయ్కున్న చదువులో కానీ నువ్వు ఒక 10% కూడా ఉండవు. నీకు నోటి దూల ఎవడో 1/4 మంది కొనిస్తానంటే నువ్వు మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది. ఇంకో వీడియో చూడండి. ఇందాకే చేసి రమణ, నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన కదా, అజయ్ పాస్టర్ గారు హిందువులని చిల్లరగాళ్ళు అది ఇది అంటే ఒక వీడియో చేసిన కదా. అయితే దాని తర్వాత నేను ఏం చేసిన, అజయ్ గారితో ఫోన్ మాట్లాడితే సరే ఏం మాట్లాడిన తర్వాత మ్యాటర్, వాడు ఏం చేసిన నా నెంబర్ బ్లాక్ చేసుకున్నా. వాడు అలా ఉన్నాడు, నాకు గొంతిన్నాడు, కథం బ్లాక్ చేసుకుని నా నెంబర్ తీసి ఇన్స్టాలో పెట్టిండు. ఇన్స్టాలో పెడితే నాకు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. సరే అన్ని ఫోన్లకు నేను ఆన్సర్ చేయగలుగుతా, నాకు ఉద్దంతం ఉంది. అంటే భయపడ్డాడు వీడు, ఫస్ట్ చంపుతాను బెదిరించాడు. అజయ్ ఇన్స్టాలో పెట్టాడు, వీడి నంబర్ పెట్టాడు, వీడి ఇన్స్టా ఐడి పెట్టాడు. 100 కాల్స్ వస్తున్నాయి, వీడు భయపడిపోయి నాకు దమ్ముంది, నేను ఫోన్ కాల్స్ని నేను మాట్లాడగలుగుతాను అని కొంచెం కాస్త డౌన్ అయ్యాడు. అయినా కూడా వీడు ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నాడు చూడండి. ఫోన్లో మాట్లాడలేకపోతున్నా అంటే వాళ్ళ నెంబర్ పబ్లిసిటీ చేసాడు కదా, వాళ్ళ నెంబర్ ఇక్కడ పెడుతున్నా, కట్టలేదు ఎవరైనా ఉండని అన్న. ఈ మాటలు వింటుంటే ఎంత కంపరం వేస్తుందంటే, ఎంత ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ వస్తుందంటే, రే అజయ్ను మాట్లాడుతున్నావు, వాళ్ళ అమ్మగారు ఏం చేశారు నీకు మధ్యలో? ఆవిడ వయసు వృద్ధాప్యంలో ఉన్నారు ఆవిడ. అజయ్ పోస్ట్లో పెట్టాడు 80 ఏళ్ళు మా అమ్మకని. ఏం మాట్లాడుతున్నావురా? నీకు లేదురా అమ్మ? నీకు అమ్మ లేదురా? అమ్మ లేకుండా పుట్టావు నువ్వు? సిగ్గుందరా? ఆ నోటికి హద్దు పద్దు లేదురా? ఎథిక్స్ లేవురా మీకు? విలువలు లేవురా మీకు? మనుషులు కాదురా మీరు? మానవత్వం లేదురా మీకు? అరే ఒక తల్లిని అమ్మ ఎవరికైనా అమ్మే కదరా. అంత భయంకరమైన పదజాలను వాడుతున్నావు. నేను బీపులు వేస్తాను, లేదు బీప్ వేయకపోతే నేను ఈ పెట్టే వీడియోని ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఆ వీడియోని బ్లాక్ చేస్తారు. కాబట్టి బీప్స్ వేస్తాను. ఆ పదజాలం వినటానికే అసహ్యంగా అంత భయంకరంగా ఉంది. అమ్మని మాట్లాడుతున్నారు. గతంలో కూడా అజయ్ వాళ్ళ సతీమణి గారిని, తన భార్యని ఇలాగే మాట్లాడారు. అరే ఒక మనిషిని ఎందుకురా ఇంత టార్చర్ చేస్తారు? పోనీ తప్పు మాట్లాడింది ఏదంటే చెప్పండి రా. అతను తప్పు మాట్లాడలేదు కదా, ఇప్పుడు హిందుత్వ వాదుల్ని కదా అంటున్నాడు. ఎందుకు మీకు కోపం వస్తుంది? హిందువుల్ని అనలేదు కదా. అరే నీ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాము. క్రైస్తవులారా ఖచ్చితంగా వీడియోని కట్ చేసుకొని మీరు అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. నేను ఖచ్చితంగా మీ మీద ఎఫ్ఐఆర్ కట్టడం పక్కా. ఎందుకంటే అజయ్కి నాకు మాటలు లేవు అని మీరు చాలామంది అనుకుంటున్నారు. నిజంగానే అజయ్కి నాకు చిన్న గ్యాప్ వచ్చింది. అట్లని అజయ్ నన్ను ఏ రోజు తిట్టలేదు, నేను అజయ్ని ఏ రోజు తిట్టలేదు. మా ఇద్దరి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ కారణాన్ని బట్టి అజయ్ నా నంబర్ బ్లాక్ చేశాడు. నేను అజయ్కి కాస్త దూరంగా ఉన్నాను. నేనే వెళ్ళి మాట్లాడచ్చు. కానీ కొద్ది రోజులు ఆ దూరం అనుకుని నేను సైలెంట్గా ఉన్నాను, తను సైలెంట్గా ఉన్నాడు. ఏ రోజు మేమిద్దరము ఒకరిని తిట్టుకున్నది లేదు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేది లేదు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన అంతే. అలాగని చెప్పి అజయ్ని ఎలా పడితే అలా మాట్లాడి చంపుతాము కొడతాము అని బెదిరిస్తే
చూస్తూ అయితే నేను ఊరుకోను, నేను స్పందిస్తాను. ఎందుకంటే ఏదేమైనా అజయ్ నా ఫ్రెండ్, అంతే. హీఈస్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక తోటి సేవకుడిగా నాకు బాధ కలిగి మాట్లాడుతున్నా, మానవత్వంతో మాట్లాడుతున్నా. అజయ్లో తప్పు లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏం చేశాడని మాట్లాడుతున్నారు? అరే, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం ఎంత తప్పురా, ఎంత నేరంరా? మీకు తెలియదు ఆ విషయం? చూసుకున్నావురా, ఖచ్చితంగా చూసుకున్నావురా. నిన్ను ఎలా కేసు పెట్టి స్టేషన్కి రప్పించాలో నేను యాక్షన్ తీసుకుంటా, నేను వెళ్తా, నేను కేసు కడతా. 2 రోజులు టైం, నాకు 2 రోజులు టైం. వీడి నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి అందరు కూడా. వీడి నంబర్ చెప్తాను, 7569606811. మరలా చెప్తా, 7569606811. ఈ యాదవ ఉండేది హైదరాబాదులో. వీడు అజయ్ని మాట్లాడాడు, వాళ్ళ అమ్మగారిని మాట్లాడాడు, అజయ్ని ఉరికిచ్చి చంపుతామన్నాడు, లకారాలు మకారాలు వాడాడు. వీడికి కొట్టండి ఫోన్లు, తమ్నైల్లో కూడా ఈ నంబర్ ఉంది, ఫోన్లు కొట్టండి. 100 కాదు 1000 ఫోన్లు కొట్టండి. వీడు అన్నాడు ఒక వీడియోలో, నీ నంబర్ కూడా నేను ఇన్స్టాలో పెడతాను, నువ్వు నా టార్చర్ తట్టుకోలేక కాల్స్కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, సిమ్ మార్చుకో. సిమ్ మార్చుకునేది నువ్వురా. 2 రోజుల్లో నువ్వు సిమ్ మార్చుకోకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. నీ మీద ఎఫ్ఐఆర్ కట్టకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. గుర్తుపెట్టుకో.